హలో ఫ్రెండ్స్, ఇది అంతా ఏంటి ఎక్కడ అనుకుంటున్నారా? ఇది అంతా ఏనుగుల ఆర్ఫనేజ్ అండి. శ్రీలంకలో పిన్నవాలా దగ్గర మనకి టికెట్లు ఉంటాయన్నమాట. కొనుక్కొని లోపలికి వెళ్ళొచ్చు. వీళ్ళు ఇన్ని ఏనుగుల్ని చూసేటప్పుడు వీటి పూపును కూడా ఎట్లాగో మేనేజ్ చేయాలి కదా, వాళ్ళు దాంతో పేపర్ చేస్తున్నారండి. అది చాలా సంతోషించదగ్గ విషయం. వేస్ట్ అవ్వకుండా వాళ్ళు ఇన్వైట్ చేశారనమాట. ఇదేమీ ప్రమోషనల్ కాదండి, టికెట్లు ఉంటే మనం కొనుక్కొని వెళ్ళి చూడాలన్నమాట. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు వాళ్ళు చెప్తారు, వెజిటేరియన్ అయి ఉండడం వల్ల ఎలిఫెంట్ పూపు వాసన రాదటండి. దాంతో వాళ్ళు చక్కగా ఇక్కడి పూపుతో పేపరు, మంచి మంచి డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ చేస్తున్నారనమాట. అవి తినే మొక్కలు కూడా చూపించారన్నమాట. ఇవే మొక్కలు తింటాయి ఇవి, అందువల్ల దాంతో మనం చక్కగా పేపర్ చేసుకోవచ్చు అని చెప్పి చూపించారు. ఈ మాటల్లో కూడా మీరు వినొచ్చు. Sugarcane here. Now I will name what are the plantations you see here. This is coconut farm. Yes. Here is fish tail farm. One kind of a అది ప్రాసెస్ కూడా చూపించారండి మాకు. అది కొన్నాళ్ళు అలా ఫర్మెంట్ చేస్తారంట. తర్వాత దాన్నేమో 3-4 hours అలాగ దాన్ని చర్న్ చేస్తారంటే బాగా కదిలిస్తారనమాట. బాగా అది పల్ప్ అంతా నీట్గా వచ్చేటట్టు. ఆ తర్వాత ఆ పల్ప్ని ఒక ఫ్రేమ్ పెట్టి జాగ్రత్తగా తీస్తారండి, ఒక పల్చటి పొరలాగా వచ్చేటట్టు. అది ఎండలో పెట్టడం వల్ల ఏమోనో చక్కగా ఆ తర్వాత అది పేపర్ లాగా ఊడొస్తుంది అనమాట. చూడండి ఎట్లా చేస్తున్నారో ప్రాసెస్ అంతా. ఇది ఇలా చేసి అప్పుడు నెమ్మదిగా పైకి ఎత్తారనమాట. అలా ఎత్తడం వల్ల చక్కగా అది పేపర్ లాగా అసలు ఎక్కడ హోల్స్ లేకుండా చాలా నీట్గా వచ్చిందండి పేపరు. ఆ పేపర్తోని క్యాలెండర్లు చేయటము, ఆ పేపర్తో మంచి ఆర్ట్ పీసెస్ చేయటము, ఈ పల్పుతో కూడా చాలా డెకరేటివ్ ఐటమ్స్ చేశారండి. షాప్లో అన్నీ సేల్కి పెట్టారనమాట. అవి కూడా లాస్ట్లో చూపిస్తానండి. అక్కడక్కడ ఆ పూపుది కొంచెం రెసిడ్యూ లాగా ఉండిపోతుందండి, అది కూడా చూపిస్తున్నారు. చూడండి నల్లగా మచ్చల కింద ఉంది కదా, అదనమాట. దాన్ని బట్టి మంచి మంచి డిజైన్స్ తయారు చేసి చూపించారనమాట. ఎండిపోయిన పేపర్ కూడా చూపించారండి. అదిగో చూసారా ఎండిపోయింది. టచ్ చేస్తేనేమో మనం చేస్తున్నాం చూసారా, ఇక్కడ హ్యాండ్మేడ్ పేపర్ అని చూపిస్తున్నారు. అలాగే ఉందండి అచ్చంగాని. అది ఆర్ఫనేజ్ వాళ్ళు మెయింటైన్ చేయడం కూడా చాలా నీట్గా క్లీన్గా చక్కగా చేస్తున్నారండి. ఇగోండి బొమ్మల షాపులు ఎన్ని ఉన్నాయో చూడండి. ఆ పల్పుతో చేస్తారంటండి, అది తీస్తారు కదా దాని నుంచి, అదనమాట. చాలా చక్కగా చేశారండి, చక్కగా వివరించారు కూడాను. పిన్నవాలా లొకేషన్ కూడా నేను ఇందులో షేర్ చేస్తున్నానండి. శ్రీలంక వెళ్ళిన వాళ్ళు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. అది దాని గురించి అది ఎలా చేస్తారు ఏంటి అది కూడా అన్నీ రాసి పెట్టారండి. బోర్డ్స్ ఉన్నాయి అక్కడికక్కడ. అది చక్కగా చూసి ఎంజాయ్ చేయొచ్చండి ఎవరు వెళ్ళినా కూడాను. ఎలిఫెంట్స్ రైడ్స్ ఉంటాయి, అవి స్నానాలు చేసేటప్పుడు ఎలా ఉంటుందో అది చూపిస్తారు. అలాగే ఎలిఫెంట్స్కి మనం ఫీడ్ చేయొచ్చు, అన్ని రకాలు ఉంటాయన్నమాట. లోపలికి వెళ్ళాక చూడటానికి చేయటానికి దేనికి దాని టికెట్లు ఉంటాయి. దాంతో చేసిన అంటే ఆ పూపుతో చేసిన ఈ ఉన్నాయి కదా ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి, డెకరేటివ్ ఐటమ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.